वजीर ट्रांसपोर्ट पी अजय कुमार ने रुकन असम्बली आश्वरावपेट एवं नागेश्वर राव के हमरा जिले भद्राद्री कोतागुड़म के आश्वरावपेट का दौरा करते हुए मुख्तलिफ तरक्याती प्रोग्रामों में हिस्सा लिया। इस दौरान रियासती वजीर अजय कुमार ने आश्वरावपेट में वाक़ कदीम एमपीडीओ के अहाते में आरटीओ सब यूनिट ऑफिस का इफ्तिताह अंजाम दिया। इस मौके पर रियासती वजीर ट्रांसपोर्ट अजय कुमार ने कहा कि आश्वरावपेट, दम्मापेट, चंद्रूगंडा, मलाकलापल्ली, अनापुरडीपल्ली मंडलों के मोटरनशीन नए रजिस्ट्रेशन, गाड़ी की फिटनेस और ड्राइविंग लाइसेंस का इंदराज करवा सकते हैं। रियासती वजीर ने कहा कि हुदेदार नए दफ्तर में हफ्ते में 2 दिन दस्तयाब रहेंगे। इस मौके पर रुकन असम्बली एम नागेश्वर राव ने भी खिताब किया। प्रोग्राम में जेडपीटीसी रुकन श्री वरालक्ष्मी, एमपीपी जय श्री राम मूर्ति, सरपंच, एमपीटीसी पार्टी कायदीन, कारकुनान, लॉरी एसोसिएशन यूनियन के कायदीन, ऑटो वर्कर्स, कार ड्राइवर्स ने हिस्सा लिया। कबल अज़ीर रियासती वजीर अजय कुमार ने जमीगुड़म देहात में कंटी वेलुगू प्रोग्राम में शिरकत की। భాగంగా ఉన్న గతంలో ఉన్న వేలేర్పాడు అలాగే పుకునూరు మండలాలు దాంతో పాటుగా మరి అటువైపు భద్రాచలంలో ఉన్న కోనవరం మండలం కానీ చెర్ల మండలం కానీ ఇతర మండలాల్ని ఆ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఆర్డినెన్స్ ద్వారా మన ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ మండలాల్ని ఆ రోజు గుంజుకున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇదే బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెచ్చిన ప్రభుత్వం। ఇవాళ కొంతమంది నాయకులు ఇక్కడ తిరుగుతా ఉన్నారు। కేసీఆర్ గారిని గద్దెదించుతారంట, కేసీఆర్ గారిని గద్దెదించాలని చెప్పి పగటి కళలు గంటా ఉన్నారు। పగటి కళలు గంటూ మరి అదేమంటారు తుపాకి రాయుడు లాగా గొప్ప గొప్ప డైలాగులు చెప్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో। నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నా। 2000 సంవత్సరంలో కేసీఆర్ గారు ఆయన అప్పుడున్న పార్టీకి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న రోజున ఆయన ప్రజల్లోకి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక అస్తిత్వాన్ని ఇచ్చి మనం అంటూ తెలంగాణ ప్రజలు మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం కాబట్టే ఇవాళ మనం 24 గంటల కరెంట్ కానీ మన రైతాంగానికి మరి సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చే రైతు బంధు కార్యక్రమం కానీ ఇవాళ చేస్తున్న ఇందాక కలెక్టర్ గారు చెప్పిన కంటి వెలుగు లాంటి అద్భుతమైన కార్యక్రమాలు కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఎన్నో మంది ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇచ్చే చెక్కుల విషయంలో కానీ లేకపోతే రైతు బీమా పథకం ద్వారా ఒక రైతు సహజ మరణం పొందినా కూడా 10 రోజుల్లోనే వారి ఇంటికి ఇచ్చే 5 లక్షల రూపాయల డబ్బు కానీ లేదా ఇతర అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఇవాళ సాయంత్రం వరకు కూడా నేను చెప్పగలను కేసీఆర్ గారు చేసిన మంచి పనులు। ఈ మంచి పనులు ఆయన చేయటం తప్ప అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా। అందుకనా కేసీఆర్ గారిని గద్దెదించాలని అడుగుతా ఉన్నాను। ఇవాళ ఎక్కడో మన గోదావరి ఎక్కడో పుట్టిన మన జిల్లా నుంచి ఒరుసుకొని పోతూ ధవళేశ్వరం దగ్గర కొన్ని వందల వేల టీఎంసీలు ప్రతి సంవత్సరం కూడా గోదావరి జలాలు వృధాగా పోతా ఉంటే ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పాలకులు కూడా సమైక్య పరిపాలనలో ఈ గోదావరి జలాల్లో ఒక్క చుక్కను కూడా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ లేదా ఇప్పుడు విడివడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో రైతాంగానికి పొలాలకి వాళ్ళని ఆలోచన రాలేదు, లేదా మంచినీళ్ళ కోసమని ఒక చుక్క వాడాలనే ఆలోచన రాలేదు। కానీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇవాళ సత్తుపల్లి, అసరావుపేట నియోజకవర్గాల్లో ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా సీతమ్మ సాగర్ దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి గోదావరి జలాలు తీసుకురావాలని చెప్పి గొప్ప ప్రాజెక్టును తీసుకొచ్చి 13,000 కోట్ల రూపాయలు దానికి పెట్టి మరి సీతమ్మ బ్యారేజ్కి ఇంకొక 3,500 కోట్లు పెట్టారు। ఇవాళ సత్తుపల్లి, అసరావుపేట నియోజకవర్గాల్లో